హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం గతంలో మాట్లాడుకున్నట్లు ఉగాది పర్వదినం ముందుగానే ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగానే మంత్రి నారా లోకేష్ ఇట్లా మంత్రివర్గం, బీజేపీ నేతలు, కీలక నేతలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి దివ్యాంగ శక్తి అనేటువంటి పథకానికి సంబంధించి కూడా అంటే ఓపెన్ చేయబోతున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉపాధి కానుకగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ఈ పథకం మార్చి 18 నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మంగళగిరిలో ప్రారంభించనున్నారు. దివ్యాంగ శక్తి పథకం కింద దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఉచిత ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. 50% రాయితీ వచ్చి నాన్ స్టాపు, ఇంటర్ స్టేటు, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 50% ఛార్జీలతో ప్రయాణం చేయవచ్చు. ఇంకొచ్చి దీనికి సంబంధించి అర్హత, మనం ఆల్రెడీ మీరు దివ్యాంగులకు సంబంధించి 40% ఈ సదరం సర్టిఫికెట్లు అనేది హెల్త్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. 40% అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఉచిత ప్రయాణానికి దివ్యాంగులు ఆర్టీసీ పాసు పొందాలి. ప్రారంభం బుధవారం. ఉగాది కానుక నుంచి ఈ సదుపాయం బుధవారం అంటే మరికొన్ని గంటల రేపటి నుంచి కూడా. సో రేపు ప్రారంభిస్తారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం తరహాలోనే దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైన విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని మరికొన్ని గంటల్లో ఉగాది కానుకగా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంగళగిరిలోని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ సివిఎస్ మాధవ్ తదితరులు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొంటారు. పథకం ప్రారంభించిన తర్వాత దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ తదితరులు ఆ బస్సుల్లో ప్రయాణించనున్నారు. అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు కూడా ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. అనంతరం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులతో కూడా కలిసి వారు ప్రయాణించనున్నారు. ఆ తర్వాత దివ్యాంగులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా భోజనం చేయనున్నారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా అక్కడ కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దివ్యాంగులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అదే సందర్భంలోనే వాళ్ళతో కలిసి అంటే ఆ బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తారు. వాళ్ళతోనే మధ్యాహ్నం సమయంలో కూడా భోజనం చేస్తారు. సో ఆ రకంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేస్తారు. రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మందికి దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులు లబ్ధి చేకూరున్నారు. అంటే మన గతంలో కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం. అంటే ఒకవేళ వాళ్ళు దివ్యాంగులకు సంబంధించి బస్సుల్లో ప్రయాణించే సందర్భంలో వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇబ్బందులు అట్లుంటే కనుక వాళ్ళ సహాయకులుగా ఎవరైనా సరే తీసుకెళ్తే వాళ్ళకు కూడా 50% రాయితీ అనేది ఉంటుంది, చేకూరుతుంది. అక్కడ కండక్టరే అతను టికెట్ కొట్టి వాళ్ళకి ఇస్తారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు సహాయకులుగా వచ్చేవారికి 50% టికెట్ రాయితీని కూడా ఈ పథకంలో అమల్లోకి వస్తుంది. స్త్రీశక్తి బస్సుల్లోనే దివ్యాంగులు 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుంది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఈ పథకం అమలు కోసం ఏడాదికి 207 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది.
సో, దివ్యాంగుల కోసం ఈ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం గూడా దాదాపుగా 207 కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1826 కోట్లకు పైగా ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఆల్రెడీ మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఏడాదికి 1800 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ డబ్బంతా కూడా అంటే ఆర్టీసీకి కట్టించాలి. కట్టిస్తేనే కదా మరి ఆర్టీసీ కూడా రన్ అవుతుంది. బట్ ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కూడా ఈ పథకం ద్వారా దివ్యాంగ శక్తి పథకం ద్వారా వాళ్ళకు ప్రభుత్వం అంటే ఆర్టీసీ కట్టించాల్సింది మరో 200 కోట్లు, అంటే దాదాపుగా 2000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ పథకాలకి ఉచిత బస్సుకు సంబంధించిన కార్యక్రమానికే ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వం డిసెంబర్ 3వ తేదీ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాల పథకాన్ని చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉగాది పండుగకు ఒకరోజు ముందు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గత ఏడాది ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి దినోత్సవం సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం దివ్యాంగులకు అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా ఇదొక మంచి సుపరిణామం. ఇదే సందర్భంలోనే నేను గతంలో చెప్పిన విధంగానే పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది, ఎవరికి తీయకూడదు అని. దానికి ఉదాహరణ మీరు దీన్ని, కానీ అనర్హులైన వారికి మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికైనా సరే అనుమానాలు వదిలేయండి. అవి తీసేస్తారు, ఇవి తీసేస్తారు, లేదంటే మాకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా రకరకాలుగా పొలిటికల్గా కొంతమంది దీంట్లో దివ్యాంగులు పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు అంతే తప్ప ఎక్కడా లేదనేది గతంలో కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. ఎవరికి అన్యాయం జరగదు. అది ఏ వెరిఫికేషన్లైనా జరగని, లేదంటే ఏ రకమైన ఎంక్వైరీలో జరగని, నిజమైనటువంటి దివ్యాంగులకు సంబంధించి మాత్రం ఎక్కడా కూడా చెడు అనేది జరగదు, మంచిగా జరుగుతుంది. కానీ అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే పైరువీలు కలిపి నిజమైన దివ్యాంగులకు వెళ్ళాల్సినటువంటి సొమ్మును వాళ్ళు తీసేసుకుంటున్న వాళ్ళు, అలాంటి వారికి మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మంచి కార్యక్రమంలో మనం ఈ డిస్కషన్ తర్వాత కూడా మనం చేద్దాం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అందరికీ కూడా మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచిగా ఈ పథకాన్ని ఉపయోగించుకోండి. దానికి ఏ రకంగా మీరు ఆ పాసులు అవన్నీ కూడా మంజూరు తీసుకోవాలి ఏందనే దానిపైన ఒకసారి మీకు సంబంధించిన లోకల్లో ఆర్టీసీ బస్సు స్టాండ్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకొని అక్కడ అప్లై చేసుకొని ఆ వెసులుబాటుని ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ పథక సౌకర్యాన్ని మీరందరూ కూడా పొందాలని చెప్పి మరోసారి కోరుతున్నాను.